హలో హాయ్ నమస్తే ఎల్లరికూ వనకం. నేను మీ ఫయాజ్ ఫాసిల్. వెల్కమ్ టు నేటి వార్త. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి పేరు చెప్పేదానికన్నా ఆ వ్యక్తి యొక్క పేరు బ్రాండ్ చెప్తే మన ఆంధ్ర స్టేట్ మొత్తం అందరికీ పరిచయమే. ఆయనే డివిఆర్ బుల్స్ అలియాస్ దేవభక్తుని చక్రవర్తి. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు. ఆయన రాజకీయ అరంగేట్రం ఎలా ఉంది, ప్రస్తుతం నియోజకవర్గంలో ఏ విధంగా సాగుతున్నారు, రానున్నటువంటి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది ప్రణాళిక అనేది ఆయన మాటల్లో కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అన్న. సార్ ఎలా ఉన్నారు అన్న? ఫైన్. బాగున్నారు అన్న? అన్న ముందు రాజకీయంగా పక్కన వెళ్ళేదానికన్నా ముందు ఫస్ట్ పాయింట్, డివిఆర్ బుల్స్ అంటే మన స్టేట్ మొత్తం కూడా ఒక బ్రాండ్ ఉంది. అసలు దాని ఫుల్ ఫామ్ ఏంది అసలు? అంటే డివిఆర్ బుల్స్ అంటే దేవభక్తుని వెంకటేశ్వరరావు మెమోరియల్ అనేటువంటి దాని పూర్తి అబ్రివేషను. డివిఆర్ అంటే మా తాతగారు దేవభక్తుని వెంకటేశ్వరరావు గారు అని ఆయన ఆ అబ్రివేషన్ షార్ట్ ఫామ్లో మేము డివిఆర్ అని పెట్టాం. సో ఆయన మా తాతగారు ఇక్కడ ఈ గ్రామానికి ఒక 50 సంవత్సరాలు సర్పంచ్గా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఓకే, దీనికి సంబంధించి కూడా రుద్ర, భగీర, భద్ర ఈ మూడు కూడా మీ వ్యక్తిగతంగా కాకుండా దానికి ఎక్కువగా అభిమానులు అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. వాటికి ఉన్న అనుబంధం ఎలా ఉండేది, మళ్ళీ అవి చనిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే నేను 2012 సంవత్సరంలో ఈ రంగంలో అరంగేటం చేసాం. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యాల్లో నాకు ఉన్నటువంటి వెసులుబాట్లు కొంచెం ఖాళీ ఎక్కువ దొరకడం కారణం చేత మేము ఈ బౌల్డర్ పుల్లింగ్ స్టోన్ పుల్లింగ్ కాంపిటీషన్స్కి అటెండ్ అవ్వాలి. లేకపోతే మనం కూడా ఆ రోజున అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడే కొత్తగా వచ్చినటువంటి నేపథ్యం. సో అప్పుడే మేము కూడా ఈ ప్రజల్లోకి వెళ్ళాలి, లేకపోతే మనం కూడా దాని పట్ల ఉన్నటువంటి మక్కువతో స్టార్ట్ చేసాం. అప్పుడు ఫస్ట్ నాకు ఒక వీరధీర అని ఒక జత ఉండేవి, అవి లింగారపల్లి కొనుగోలు చేసి మేము ఆ పళ్ళల్లో స్టార్ట్ అయ్యాం. తర్వాత ఈ రుద్రాభద్ర అనేటువంటి ఈ పేరుని మేము సెట్ చేయడం జరిగింది. దైవ అనుగ్రహం అయి ఉండొచ్చు, లేకపోతే మాకు కాలం అనుసరించి ఉండొచ్చు. మాకు సుమారు మేము ఒక 4 సంవత్సరాలు 4 విభాగాల్లో ఒక్క పందెం కూడా ఓడిపోకుండా తోలినటువంటి చరిత్ర వాటికి ఉంది. దాని కారణం చేత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రైతువారి వ్యవస్థ వాటికి బాగా ఆకర్షితులే, అంటే తోలడం కూడా విపరీతంగా తోలేయి. సో వాళ్ళందరూ ఎంటర్టైన్ అయ్యి మేము కూడా రంజింపు చేయడానికి మాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అయితే దీనికి సంబంధించి కూడా ఎక్కువగా అంటే 3 ఎడ్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఎక్కువగా మీ వ్యక్తిగతంగానే కాకుండా ప్రజల్లో కూడా ఎక్కువ అభిమానులు ఉన్నారు. అంటే ఉండి దూరం అయిపోయిన తర్వాత ఎలా అనిపించింది బాగా? నేను కంటిన్యూస్గా 2020 సంవత్సరంలో నేను ధీరా అనేటువంటి ఎద్దుతో నేను 3 సంవత్సరాలు మహానంది కైవసం చేసుకున్నా. అప్పటి వరకు రోలింగ్ ట్రాఫీస్ అంటే ఏదైతే రోలింగ్ షీల్డ్ ఉంటుందో అది 3 ఇయర్స్ కాన్సిక్యూటివ్ 3 ఇయర్స్ కనుక విజయం సాధిస్తే మనం ఆ రోలింగ్ షీల్డ్ని ఖచ్చితంగా మనకు కైంకర్యం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని మీద పట్టుదలతో 3 సంవత్సరాలు ధీరా అనేటువంటి ఎద్దుతో నేను అది సాధించడం జరిగింది. ఎడ్ల పందాలంటే రాష్ట్రం మొత్తంగా దేవభక్తుని చక్రవర్తి అనే దానికి ఒక బ్రాండ్ ఉంది. అది దేవభక్తుని చక్రవర్తి ఎడ్లు దాంట్లో ఎంటర్ అయ్యాయంటే కంపల్సరీ కప్పు స్వాధీనం చేసుకొని వెనక్కి వస్తారు అనేటువంటి బలమైన ఈ బ్రాండ్ కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తాను. రాజకీయాల పరంగా చూసుకుంటే అసలు ఈ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం 11 సీట్లు వచ్చినాయి. అసలు ఏ విధంగా చూస్తారు మీరమ్మ? అంటే అంతకుముందు ఎలక్షన్లో వైనాట్ 175 అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్ళారు. అసలు మరీ ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి స్థాయిలో 11 సీట్లకే పరిమితం అయిపోయారు. ఏ విధంగా చూస్తారు మీరు దాని అపజయాన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా ప్రజలకి ఏదైతే వాగ్దానం చేశాడో, కరోనా బాగా మహమ్మారి ఈ ప్రపంచాన్నే నాశనం చేసినటువంటి తరుణంలో మన ఆర్థిక స్థితిగతులు ఎంత తగ్గిపోయినా కూడా ఏ రోజు కూడా బెక్కే ఏడుపులు వేడవకుండా నేను ఇది ఇచ్చాను, ఈ హామీ ఇచ్చాను, ఇది అమలు చేయాలనేటువంటి సంకల్పంతోనే ఆయన ఏ హామీలు ఇచ్చినా ఆయన ఏమి చేశాడో, ఎక్కడి నుంచి తెచ్చారో, ఎవరితో మాట్లాడుకున్నారో, ఎలా చేశాడో ఎవరికీ తెలియదు. కానీ ఆయన ఏదైతే చెప్పాడో పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఇస్తానని ఇచ్చి చూపించాడు. అంటే నవరత్నాలు ఏదైతే చెప్పాడో ఆ నవరత్నాలే కాకుండా అదనంగా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మనం ప్రజలందరూ కూడా ఒక నిర్దేశించినటువంటి ప్రణాళిక, అంటే జస్ట్ క్యాలెండర్, ఈ మంత్లో ఈ సంవత్సరం ఈ మంత్లో ఈ పలానా డేట్కి పలానా పథకం ఇస్తాను, పలానా డేట్కి పలానా పథకం ఇస్తానని చెప్పి ఆ డేట్కి ఆయన ఇచ్చినటువంటి ఘనత
కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లింది. మరి ప్రజలు కూడా ఈ లబ్ధిదారులు లబ్ధి పొంది ఇవన్నీ పథకాలు పొందిన వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనలోకి వచ్చారనేది నా పర్సనల్ అభిప్రాయం. వాళ్ళందరూ కూడా ఒక క్యాలెండర్ ప్రకారం ఇస్తున్నారు కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా అదనంగా చాలా ఇస్తున్నారు కాబట్టి అవి కూడా అదే క్యాలెండర్ క్రమంలో ఇస్తారనేటువంటి ఆలోచనతో ఒక 10%, మాకు 40, ఇదివరకు మాకు 50% ఓట్ షేర్ ఉండేది, ఇప్పుడు అది 40% ఓట్ షేర్కి మేము తగ్గటం వలన మేము సీట్లు కోల్పోయాం. ఆ 10% ఓట్ షేర్ ఏదైతే స్లైడ్ అయిందో అది కేవలం ఈయన ఇచ్చినటువంటి దుష్ప్రచారం, అబద్ధాలు, అటువంటి మోసపూరిత హామీలు, ఈ సూపర్ 6 అవ్వచ్చు, లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, రకరకాలు 3 శక్తులు కలిసి ఒక వ్యక్తిని ఢీకొనటానికి చెప్పలేనన్ని అబద్ధాలు, అసలు మనం వినకూడని అబద్ధాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకని అంటున్నాను వినకూడనని? ఈ వాలంటీర్లు అనేవాళ్ళు మీకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, వీళ్ళు ఈ సమాజానికి చేటు, వీళ్ళు అసలు ఉండటం వలన సుమారు 30,000 మంది ఆడపిల్లలు కనిపించినటువంటి పరిస్థితి అని గగ్గోలు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి వాళ్ళ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఆయన. మరి వీళ్ళందరినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే పచ్చి మోసపు మాటలు. అసలు ఒక గద్దెనెక్కుతానికి ఎన్ని మాటలు, ఎన్ని హామీలు, ఎన్ని గడ్డి గర్వాలు, అంత గడ్డి కరిసి వాళ్ళు సాధించడం జరిగింది. ప్రజలు వాళ్ళు కొంతమేరకు నమ్మడం జరిగింది. నమ్మి ఆ 10% ఓట్ షేర్ బ్యాంకు మాది స్లైడ్ అయింది. అంతకన్నా మాకు దీంట్లో పెద్ద ఇదేమి తేడా ఏం లేదు. అంటే ప్రధానంగా అదే కారణం అంటారు పబ్లిక్లోకి అంటే కూటమి ప్రభుత్వంలో ఈ 3 పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈ 3 పార్టీలు ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీ పార్టీని బలంగా విమర్శించడమే కారణం అంటారా వాళ్ళ విజయానికి? అంతే కదా. ఇప్పుడు మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, అది ఎవరు నిర్దేశించినటువంటి పథకం? సెంట్రల్ గవర్నమెంట్ నిర్దేశించినటువంటి పథకం. ఇప్పుడు మీ అప్పులు ఎన్ని కోట్లు అని చెప్పారు? 14 లక్షల కోట్లు అని చెప్పారు, 12 లక్షల కోట్లు అని చెప్పారు. ఎవరికి నోటికి ఏది వస్తే అదుపు లేకుండా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ చూస్తే భయం వేస్తుంది. ఈయన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన బడ్జెట్ తెలీదా? బడ్జెట్ సమావేశాల్లో చూడలేదా? లోటు ఎంత ఉందో తెలీదా? మరి అన్నీ తెలిసి నువ్వు ఎలా ఇవ్వగలిగావు? యు ఆర్ ఎ విజనరీ లీడర్. నీకు నువ్వు సొంతంగా స్వయంగా డిక్లేర్ చేసుకున్నటువంటి మేధావి. నువ్వేం చెప్పావు? నేను విజనరీ లీడర్ని. సాక్షాత్తు ఆయన తొత్తు పత్రిక అయిన ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ మీరు ఇప్పటికే రాష్ట్రం ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్ల అప్పుల్లో ఉంది కాబట్టి మీరు మరింత ఎక్కువగా అభివృద్ధి చేస్తారు, లేకపోతే పథకాలు ఇస్తామన్నారు, మీరు ఎలా చేయగలుగుతారని అడిగిన ప్రశ్నకి ఆయన నేను చెప్పడం సోషల్ మీడియాలో అన్నింటిలో ఉంటాయి. దానికి ఆయన సమాధానం ఏం చెప్పారు? నేను విజనరీ లీడర్ని, సంపదను సృష్టిస్తాను, సంపదను సృష్టించి అప్పుని చేసి ఈ సంక్షేమ పథకాలు మరింత ఎక్కువగా ఇస్తానికి నేను చేయగలను, నా దగ్గర సమర్థత ఉంది, నాకు ఆ స్టామినా ఉందని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి మోసపూరితమైన హామీలు అంటే ఆయన సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావిగా ప్రకటించుకుని ఆయనే నేను అన్నీ చేయగలనని ప్రజలందరినీ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇవాళ సాక్షాత్ అసెంబ్లీలో ఒక వీడియో వేస్తూ నాకు ఈ బడ్జెట్ చూస్తే భయం వేస్తుంది, ఈ పరిస్థితులు చూస్తే కంగారు వస్తుందని. ఇటువంటి భేద ఏడుపులు ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దయనీయమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడినా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏ రోజు కూడా విస్మరించకుండా ఆయనది ఉన్నట్టుగా, సరే మేము ఓటమి చెందొచ్చు, లేకపోతే రాజకీయాల్లో గెలిపోవడంలోనే సహజం, కానీ విశ్వసనీయత, బ్రాండ్ అనే విశ్వసనీయత అనే మాటకి బ్రాండ్ అంబాసిడర్ కేవలం వైఎస్ కుటుంబం మాత్రమే. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరెంటు తీగల మీద బట్టాలు వేసుకోవాలని చెప్పిన చంద్రబాబు మాటలకి ఆయన చాలా చక్కగా ఆ రోజున చేసి చూపించాడు. ఏది ఉచిత కరెంట్ ఇచ్చి కానీ, ఆరోగ్యశ్రీ ఇచ్చి కానీ, అంటే ప్రజల హృదయాల్లో ఎనలేనటువంటి ముద్రలు వేసుకున్నటువంటి కుటుంబం. సో ఆ విశ్వసనీయత అనే పదానికి జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ అంబాసిడర్. ఓకే, దీనికి సంబంధించి కూడా వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటారు మీరు. దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో గ్రౌండ్ లెవెల్లో అంతర్గతంగా ఏం జరిగిందనేది మీకు తెలుసు. వాస్తవానికి వేరే నియోజకవర్గాలు తీసుకుంటే ప్రాంతీయత కావచ్చు, లేదంటే కులం కావచ్చు, అంటే ఇతర ఏ అంశాలైనా కావచ్చు, పెనమలూరు నియోజకవర్గంలో స్థానికంగా ఇన్ని సంవత్సరాల నుండి మీరు రాజకీయ రంగంలో కూడా ఉన్నప్పుడు కూడా పెనమలూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జోగి రమేష్ గారు సరైన వ్యక్తి అంటారా? అంటే ఇప్పుడు ఒకటి మీరు గమనించాలి,
అధినాయకత్వం, అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉండి పనిచేయాల్సిన పరిస్థితి. ఈ డిస్కషన్ ఏదైనా ఉంటే విదిన్ ద రూమ్, అంటే నాయకుడితో మేము చర్చించుకునేటువంటి మాకు ఆ అవకాశం ఎప్పుడూ ఉంది, ఇవాళ కాదు ఎప్పుడూ ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను రాజకీయాల్లో తెర ముందలకు రాకపోయినా కూడా నేను నాకు అధినాయకుడితో అటువంటి ఉసులుబాటు నాకు ఎప్పుడూ ఉంది. అధినాయకుడు ఏది ఆదేశిస్తే తూచా తప్పకుండా అమలు చేయటువంటి మా పని. అంటే దీనికి సంబంధించి కూడా ఎలక్షన్లు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా బోడే ప్రసాద్ అనుచరులు మీ మీద దాడి చేశారు అనేటువంటి వాదనలు కూడా బలంగా వినిపించినాయి. అవి వాస్తవం అవాస్తవం అంటారు? ఇప్పుడు ఉడతూపులకి చింత చెట్ల నుంచి చింతకాయలు ఏమి రాలవు. ఓకే, బోడే ప్రసాద్ స్టామినా ఏంటో, బోడే ప్రసాద్ కెపాసిటీ ఏంటో, నేను సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో నేను పనిచేసినటువంటి పరిస్థితి. నేను సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో మండల అధ్యక్షుడిగా పనిచేసినటువంటి తరుణంలో ఆయన గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యవస్థ తెలుసు అందరికీ. నేను కొత్తగా చెప్పిన విషయం కాదు, ఈ పెనలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి. మాకు చంద్రబాబు గారి యొక్క ప్రవర్తన, చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు, లేకపోతే ఆయన మోసం ఎలా చేస్తారనే దాని మీద మేము విభేదించి ఆ రోజు డిఫరెంట్ బయటకు వచ్చాం. ఆ డిఫరెంట్ బయటకు రావడం వాళ్ళకి ఎప్పుడు చూసినటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. సో బోడే ప్రసాద్ అనే ఆ వ్యక్తికి నేను అసలు అతని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన పెద్ద పరిస్థితి ఏం కాదని నేను విమర్శించే స్థాయి కాదంటారా? ఇప్పుడు అతనికి ఏమి చేయాలో, ఏమి చెందాలో అతనికి ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి. అదృష్టం అలా వరించింది, పార్టీగాలు అలా తోసింది, నాయకుడే. గతంలో మీరు కూడా టీడీపీ పార్టీలో పనిచేశారు, ఆయన కూడా బోడే ప్రసాద్ గారు కూడా పనిచేశారు. మీ ఇద్దరికి సన్నిహితంగా ఎలా ఉండేది గతంలో? అంటే పార్టీ పరంగా వచ్చేపాటికి నేను ఒకటే చెప్తున్నా, మీరు గమనించండి. మీ ద్వారా ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఒకసారి అనుమోల్ ప్రభాకర్ రావు గారు ఆయన ఎంపీటీసీకి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళిన తరుణంలో ఆయన మారిన తరుణంలో ఆయన అప్పుడు ఎంపీటీసీగా పోరెంగ్ గ్రామానికి వ్యవహరించేటువంటి పరిస్థితి. ఆయన మారిన తర్వాత దీన్ని ఎప్పుడైతే బై ఎలక్షన్లు వచ్చినాయో ఆ ఎలక్షన్లు రాగానే ప్రజారాజ్యం తరఫున అనుమోల్ ప్రభాకర్ గారు మిసెస్ పాల్గొనడం జరిగింది. తర్వాత మేమందరం కూడా గ్రామ కమిటీ మీటింగ్లో, అప్పుడు నేను మండలాధ్యక్షుడిగా ఉన్నామని, మా తండ్రి గారు స్టేట్లో కార్యదర్శిగా ఉండేవారు, రామ్మోహన్ గారు మాకు ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు, గద్దె రామ్మోహన్ గారు. మేమందరం సమావేశమయ్యి అప్పుడు బోడే ప్రసాద్ గారి సతీమణి అయినటువంటి హేమ గారిని ఆ రోజున మేము అందరం ఎన్నుకున్నాం, ఆవిడని బరిలో దింపుదామని. సరే, బోడే ప్రసాద్ గారు ఆ రోజున అందరం కలిసి ఊరేగి వెళ్ళి నామినేషన్ వేసి వచ్చిన పరిస్థితి. నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రాల్ టైంకి సాక్షాత్తు ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉన్నటువంటి బోడే ప్రసాద్ అప్పుడున్నటువంటి అనుమోల్ ప్రభాకర్ రావు గారు ఏది ప్రజారాజ్య పార్టీతో లోబడి వెంటనే నామినేషన్ విత్డ్రా చేశారు. మాకు కనీసం తెలియని కూడా తెలియజేయాల. ఇది నేను చెప్పింది కాదు, ఇది చెప్పింది వాస్తవం. ఇది ఎవరు అడిగినా చెప్తారు. పెనలూరు మండలంలో ఏ గ్రామంలోకి వెళ్ళి ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఎవడైనా చెప్తాడు. కాకపోతే ఆ 2014 సంవత్సరంకి వచ్చే టైంకి సీనియర్ లీడర్లు ఎవరు లేకపోవటం, అతనికి కొంత అవకాశం కలగటం, అతనికి భగవంతుడు అతనికి ఇచ్చినటువంటి అదృష్టం. నేనైతే కేవలం అతని అదృష్టం, దాన్ని అతను గెలవటం, మా అభ్యర్థి ఆ రోజు ఉన్నటువంటి అభ్యర్థి బాగా బలహీనపడటం జరిగింది. ఇవాళ ఎప్పుడైనా సరే ఒక పార్టీ సునామీయో లేకపోతే పార్టీ సుడిగాలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు గెలుస్తూ ఉంటారు. అదే కానీ వ్యక్తిగతంగా అయితే వచ్చే అంత పబ్లిక్లో ప్రజాదరణ అయితే లేదంటారు. అంటే ప్రజాదరణ అతనికి ఉంది, పార్టీ బేస్. పార్టీ ఎప్పుడు గాలి ఉంటే అప్పుడు గెలుస్తాడు. వ్యక్తిగతమైన చరిష్మా వేరు. ఒక దేవినేని నెహ్రూ గారు అనేవాడు ఒక వ్యక్తిగతమైన చరిష్మా ఉన్నటువంటి నాయకుడు. అలా ఇప్పుడు కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళు పర్సనల్ స్టేచర్ కలిగిన నాయకులు. అట్లా అతను పార్టీ గాల్లో ఉంటే పార్టీ గాల్లో ఏ అభ్యర్థిని పెట్టినా గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. బోడే ప్రసాద్ కాకపోతే ఎవరికి ఇచ్చినా, ఇక్కడ అనుమోల్ ప్రభాకర్ ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కూడా గెలిచేటువంటి పరిస్థితి. అంటే నేను అనేది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. ఈయన కాబట్టి ఇది చేశాడు, ఈయన కాబట్టి ఇది చెందాడు, ఇది కాబట్టి ఇది చెందాడు అనేటువంటి పరిస్థితి ఏ రోజు లేదు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నారు. మీరు గమనించండి, ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా
ఏ పెద్ద కార్యక్రమం అంటే ప్రతి గ్రామంలోనూ ఒక ఉదాహరణ మీరు తాడిగడప తీసుకున్నట్లయితే వంతెన వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్య. అది ఎవరి కాలంలో పరిష్కారమైంది? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిష్కారమైంది. అట్లా మేజర్ మొత్తం అన్నీ కూడా ఏది ఉయ్యూరు సెంట్రల్ లైటింగ్ ఎవరి కాలంలో అయింది? రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ టైంలోనే అయింది. అట్లా చెప్పుకోదగ్గటువంటి పెద్ద కార్యక్రమాలు. లేకపోతే ఈ పంటకాలువ మొన్న ఓపెన్ చేసిన పంటకాలువ రోడ్డు కూడా ఫ్లైఓవర్ కానివ్వండి, లేకపోతే ఈ రోడ్డు నిర్మాణం కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితి కేవలం అది 2004 నుంచి 2014 కాల వ్యవధిలోనే జరిగింది. సో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద అతనికి ఒక ఫోకస్ లేదు, లేకపోతే ఏ గ్రామంలో ఏ సమస్యతో కొట్టుమిట్టాడుతుందనే దాని మీద అతనికి ఒక అవగాహన లేదు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి అనేటువంటి దాని మీద ఆయనకి సరైనటువంటి సంకల్పం లేదు. అది నా పర్సనల్ అభిప్రాయం. అయితే దీనికి సంబంధించి కూడా మీరు ఫ్లైఓవర్ ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్లో అయిందంటున్నారు. కాబట్టి ఈ కూటమి నాయకులు బోడే ప్రసాద్ గారు కూడా మొన్న ఫ్లైఓవర్ ఓపెనింగ్ అప్పుడు కూడా 2014 నుంచి 2019 టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 90% పూర్తి చేసాం, 10% పక్కన పెట్టేశారు వైసీపీ గవర్నమెంట్. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణం కావచ్చు, ప్రారంభోత్సవం కూడా మొత్తం మా ప్రభుత్వంలో జరిగిందన్నారు. దానికేమంటారు? మీ ద్వారా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. పంటకాలువ రోడ్డు రామాలయం నుంచి 100 అడుగుల రోడ్డు వరకు నిర్మాణ కార్యక్రమం చేపట్టాలనేటువంటి ప్రపోజల్ పెట్టినటువంటి గవర్నమెంట్ ఎవరు? వ్యక్తి అప్పుడు ఎవరు? ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. అది 2009 నుంచి 2014 కాలంలో దీనికి టోటల్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వేసి ఇక్కడి నుంచి ఈ కాలువ కట్ట మీద నివాసం ఉంటున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు కూడా వేరే ఆల్టర్నేటివ్స్ ఇచ్చి పట్టాలు ఇచ్చి టోటల్ ఆ ప్రాజెక్ట్ మొత్తానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఆనాడు ఎమ్మెల్యే, తెలుగు వైఎస్ఆర్ కాదు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి శాసనసభ్యులు. నువ్వు చేసావా? నీ హాయంలో నువ్వు చేసావా? నువ్వు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చావా? ఇది రెగ్యులర్ ప్రొసీజర్లో ఒక గవర్నమెంట్లో పెట్టినటువంటి ఫైల్స్ ఏదైతే మూవ్ అవుతాయో రెగ్యులర్ టెండర్ పిలుస్తారు. ఏ రోడ్డు నిర్మాణ కార్యక్రమం అయినా టెండర్ ప్రొసీజర్ ప్రకారం టెండర్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వేస్తారు. గవర్నమెంట్ మాది ఉండొచ్చు, రేపు వేరే వాళ్ళది ఉండొచ్చు, కానీ ఇట్స్ ఏ రెగ్యులర్ ప్రొసీజర్. అంటే ఇప్పుడు నేషనల్ హైవేలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిందని జగన్మోహన్ గారు గవర్నమెంట్లో టెండర్లు ఇచ్చిన వాళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్ లేకుండా ఉండరు కదా. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ ఇట్స్ ఏ రెగ్యులర్ ప్రొసీజర్. అంటే ఎవడ కాలంలో రిబ్బన్ కట్ చేస్తే నేనే క్లెయిమ్ చేసుకుంటాట, అది కాదు కదా. దానికి రూపకల్పన ఎవరో చేసినటువంటి వ్యక్తి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఇది వాస్తవం కాదు అడగండి, చర్చకి రమ్మనండి, నేను ప్రూవ్ చేస్తా, విత్ రికార్డ్స్ ప్రూవ్ చేస్తా. ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రొసీజర్. ఆ రోజు నిర్మాణ కార్యక్రమంలో ఫస్ట్ ఎల్లం కూతురు ఫ్లైఓవర్లో రూపొందించింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. మన తాడిగడపలో వంతెనేసినటువంటి పరిష్కారం ఎప్పుడో నిరుపయోగంగా లేకపోతే ఎప్పుడో చాలా కాలం నుంచి పరిష్కారం దొరకనటువంటి సమస్యల్ని పరిష్కారం చేసినటువంటి పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఓకే, స్ట్రైట్గా ఒక పాయింట్ చెప్పండి అన్న. అది సంబంధించి కూడా ఎలక్షన్లో పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జీలు అనేది నియమిస్తారు. ఆ ఇన్ఛార్జీలు నియమించాలంటే దాదాపుగా వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఆయన నిలబడతారంటాం. అదొకటి శుభసూచకం, దాని ప్రజల్లో ఉన్నటువంటి బ్రాండ్ కూడా అనుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పెరంలూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మిమ్మల్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేశారు. వచ్చే 2029 ఎలక్షన్లో ఎన్నికల్లో మీరే ఎమ్మెల్యే నిలబడతారన్న నమ్మకం మీకుందా? అంటే అధినాయకత్వం నాకు నిర్దేశించినటువంటి కార్యక్రమాన్ని నా వంతు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి నువ్వు వెళ్ళి పనిచేయి అని కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి నాకు ఒక దిశ నిర్దేశం చేసి పంపించారు. నా చూపు ఎప్పుడూ కూడా నా పార్టీ జెండా రెపరెపలాడేటట్టు చేయాలనేటువంటిదే నా ఆలోచన, నా విజన్ అంతే. నాకు ఎందుకు ఎవరు ఇవ్వాలా లేదా అనేది నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. నేను సమర్థవంతంగా నేను చేయకపోతే మేబీ బాస్ ఎప్పుడు డిస్క్రిషనరీ డెసిషన్ బాస్ది. సో బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. బాస్ అడుగుజాడలో నడవటం ఏది చేసినా కూడా నా మంచికే చేస్తాడు అనేటువంటి ఆలోచనతో నడిచేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండే వ్యక్తిని నేను. నాకు అనేక పర్యాయాలు నేను చంద్రబాబు నాయుడు గారు 2009, 2008లో కూడా ఇదే జరిగింది.
తెలుసు. నాకు 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పిలిచి చెప్పారు. నన్ను ఆ రోజు ఉన్నటువంటి పార్థసారథి గారితో కూడా మాట్లాడటం మా ముందులే మాట్లాడారు. పార్థు, కొంచెం నీకు అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ సుబ్బారావు అన్నాళ్ళు ఉంది, నీకు కొంచెం గన్నవరం వెళ్ళు. ఆయనకి అప్పటికే ఆయన కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి కాదు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి ఆయన కాదన్నా నేను ఇక్కడే చేస్తాను ప్లీజ్ అన్న, ఏదో ఆయన అభ్యర్థించుకున్నారు. దాని మీద నాకు ఓపెన్గానే జరిగింది. అంటే తెరసాటున లేకపోతే ఈ పిచ్చి రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదు. ఆయన అసలు అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. అయితే దీనికి సంబంధించి కూడా మీ బాస్ ఏది చెప్తే అదే చేస్తారంటున్నారు ఎలక్షన్లో, దాన్ని ఖచ్చితంగా నిలబడి ఉంటారు అదే మాటకి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నేను రాజకీయాల్లో కొనసాగినంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంత వరకు నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు వారసునే, ఆయనకి ఎప్పుడు ఆయన అనుచరునే. ఆయన నాకు ఇవ్వకపోని, నాకు టికెట్ ఇచ్చినా ఆయన శిష్యుడే, ఇవ్వకపోయినా ఆయన శిష్యుడు, ఆయన చచ్చే వరకు ఆయనతోనే ఉంటా. అది మీలాంటి అతీతంగా అభిమానించే అభిమానులు చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. దీనికి సంబంధించి కూడా మొన్న ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా అయితే నమ్ముకున్నారో అలానే నమ్ముకున్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా చాలామంది లాస్ట్ టైం టికెట్ రాక ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అట్టేయడం, అక్కడ ఉన్న వాళ్ళు ఇటు మార్చడం, ఇవన్నీ చేసుకోవడం, వాళ్ళ టికెట్లు రాక వేరే పార్టీలకు కూడా వెళ్ళిపోయారు. ఒకవేళ ఇదే కనుక ఎగ్జాంపుల్గా కనుక తీసుకుంటే 2029 ఎన్నికల్లో మిమ్మల్ని కాదని చెప్పి వేరే వ్యక్తిని తీసుకొచ్చి పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడితే దానికి మీరు కట్టుబడి వాళ్ళతో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారా? అన్న, మీ ద్వారా నేను ఒకటే తెలియజేసుకున్నా, నేను సారథి గారి కన్నా సీనియర్ని. అంటే నా తండ్రి గారు కొలుసు పార్థసారథి గారు, మా తండ్రి గారు, మేము ఆ రోజు ఉన్నటువంటి పడమటి సురేష్ బాబు గారు, తాతనేని పద్మావతి గారు, వాళ్ళ సమక్షంలో మేము ఆ రోజున నేను తర్వాత జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటికి పార్థసారథి గారు మినిస్టర్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఏది 2009 నుంచి 2014 కాలంలో. అప్పటికి ఇంకా ఆయన ఇక్కడ పార్టీలో కూడా చేరలా. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన మంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మేము ముందలే వచ్చి వైసీపీలో చేరాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ మేము జస్ట్ వచ్చిన 15 days జాయిన్ అయిన తర్వాత మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. మేము వెంటనే ప్రధానంగా ఎత్తుకుని మా మొత్తం నియోజకవర్గంలో ఉన్న అన్ని సెగ్మెంట్లో కూడా మనం అభ్యర్థుల్ని పెట్టడం జరిగింది. మేమే వెనకబారిపోలేదే, అయిపోయింది. తర్వాత పార్థసారథి గారు ఆయనకు తెలుగుదేశంలో సముచితమైన స్థానంలో అయితే ఆయన కోరుకున్నటువంటి స్థానం దొరకని పరిస్థితిలో ఆయన మా వైసీపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు కుక్కల విద్యాసాగర్ గారికి ఆల్రెడీ అంత పెద్ద స్టేచర్ ఉన్న నాయకుడిని కాదని కుక్కల విద్యాసాగర్కి అప్పటికే మాట ఇచ్చిన తరుణంలో ఆయన ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అంటే గెలిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నుంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత జరిగిన పరిణామాల్లో అతను నిష్క్రమించడం, తర్వాత ఆయన తీసుకొచ్చి ఇన్ఛార్జిగా వేయటం, పార్థసారథి గారితో మేము అందరం అప్పుడు ఇన్ఛార్జిగా ప్రకటించక ముందులే మాకు ఒక పిలిచి మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిన సందర్భం. 2019లో ఆయన టికెట్ ఇచ్చే ముందర కూడా మాతో డిస్కస్ చేయడం. ఎందుకంటే మేము కూడా గడపకి ప్రోగ్రామ్స్ వైర్యం పడి మేము కూడా పోటీ పడటం జరిగింది. అదే తరుణంలో ఆయన పిలిపించి కూర్చోబెట్టి కన్సోల్ చేసి మమ్మల్ని ఇలా కాదు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అతనికి ఒక ప్రోటోకాల్ ఉంది, మాజీ మంత్రి కాబట్టి మీరందరూ సహకరించండి, అధికారంలోకి రాగానే నేను కాదు చూసుకునేటువంటి పరిస్థితి అని చెప్పారు. సో మేమందరం కన్విన్స్ అయ్యాం. అవన్నీ మా వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఎప్పుడూ ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఏది ఉపయోగపడితే అది మా శక్తి వంచన లేకుండా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధమే. మేము 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నాం. మేము పారిపోయామా? మేము నదిలిపోయామా? లేదా బోడే ప్రసాదం చూసి కార్ చేసుకున్నామా? ఏముండదు, అట్లాంటి ఏముండవు. నీకు చేతనైంది చేసుకో, మళ్ళీ మా కాలం వస్తుంది, నువ్వు ఏది చేస్తే దానికి 2 తీసుకుంటాను కూడా నువ్వు సిద్ధపడి ఉండు. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి సందర్భం వచ్చింది కదా చెప్తున్నా, ఏ గవర్నమెంట్ మారినా కానీ కొత్త పథకాలు రావడం, లేదంటే కొత్త జీవోలు పాస్ అవ్వడం, లేదంటే పాత పథకాలని మళ్ళీ పునరావృతం చేసి దాన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం అధికారం మారగానే ఈ విగ్రహాల తొలగింపులు, విగ్రహాల ధ్వంసం, ఈ రాజకీయాలు అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరు చాలా కరెక్ట్గా అడిగారు. ఈ రాష్ట్రంలో మహోన్నతమైన వ్యక్తులు ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాల్సిందే.
ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆలోచన చేసినటువంటి వ్యక్తులు మాత్రమే వీళ్ళిద్దరే ఇవాళ వరకు. వాళ్ళ వారసత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు తీసుకున్నారు, కానీ వాళ్ళు స్వర్గస్థులు అయిన వాళ్ళు చేసిన మంచి పనుల్ని కొనియాడుకుంటూ మన విగ్రహాలు నెలకొల్పుకుంటాం. ఎవరిదైనా అది రంగా గారిదా, లేకపోతే గౌతులచ్చన్ గారిదా, లేకపోతే ఇంకోదా ఎందుకు విగ్రహాలు పెడతాం? వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం మన యొక్క గౌరవాన్ని తెలియజేసేటువంటి విధానం. సరే, ఓకే, రైట్. మీ గవర్నమెంట్ వచ్చింది, నువ్వేం చేయాలి? మీ విగ్రహాలు పెట్టుకోండి. మీ విగ్రహాలు ఆల్రెడీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది, ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకోవాలని పెట్టుకోండి. పక్కన కొత్తగా నిర్మాణం చేసుకోండి. నిర్మాణం చేసి నిలువెత్తు విగ్రహం పెట్టుకోండి. మేము కాదన్నావా? మేమన్నా కాదన్నావా? ధ్వంసం చేయడం ఏంటి అంటే పిరికి బందల చర్య. మేమన్నా రామారావు గారి వ్యతిరేకం అని చెప్పామా? ఎన్టీ రామారావు గారి పేరుని ఈ జిల్లాకి పెట్టినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు పెట్టావా? మీ నాయకుడు పెట్టాడా? ఎందుకని పెట్టలేకపోయారు? కనీసం ఎన్టీ రామారావు గారి మాటని మీరు కనీసం ఆయన గౌరవించే విధానం కూడా మీకు తెలియనటువంటి వ్యక్తులు మీరు. కొంతకాలం రామారావు గారు బొమ్మలు లేకుండా పార్టీని నడిపినటువంటి పరిస్థితి. మేము ఆ రోజు పార్టీలోనే కొనసాగాం. మేము అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు కూడా ఉంది. ఎన్టీ రామారావు గారి బొమ్మలు కొంతకాలం లేకుండా ఓన్లీ చంద్రబాబు గారి బొమ్మలతోనే నడిపినటువంటి పరిస్థితి. మీకు అవసరమైనప్పుడల్లా రామారావు గారి బొమ్మలు తీసుకొస్తారు, అవసరం లేనప్పుడల్లా తీసేస్తుంటారు. అది మీకు అవసరం. మీరు గమనించినట్లయితే ఈ మధ్య జరిగినటువంటి సంఘటన రెండు చెప్తా. ఒకటి తాడిగడప సులాబీ దగ్గర జరిగినటువంటి సంఘటన. మేమన్నా రంగా గారికి వ్యతిరేకమా? మేమన్నా వ్యతిరేకమా? ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన అంతమంది ఇచ్చింది ఏ పార్టీ? మీరే అన్నీ చేస్తారు. మీరే మళ్ళీ మీ సవితల ప్రేమలన్నీ మళ్ళా ప్రదర్శిస్తూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని రాత్రి తీసేశారు. మీరు సాధించిందేంటి? మీరేం సాధించారు? ప్రజల హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ముద్రను మీరు చెరగొట్టగలిగారా? మేము కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాలు తీస్తాం. మేము రామారావు గారికి ఉన్నటువంటి అభిమానాన్ని మేము తీసేయగలమా? మేము మీకు మళ్ళీ చిల్లర పనులు చేయటం మాకు చేత కాదు. మా నాయకుడు మాకు నేర్పలేదు. ఇటువంటి చౌకబారు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, లడ్డు విషయాలు ఇప్పుడు చూస్తున్నాం కదా. సాక్షాత్ నాయకుడే పెద్ద చిల్లర రాజకీయాలు చేస్తుంటాడు. వాళ్ళ వారసులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వారసులుగా ఉన్నటువంటి వీళ్ళు ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? పెరంబలూరు నియోజకవర్గంలో 100 అడుగుల రోడ్డుగా రాజశేఖర రెడ్డి విగ్రహం రాత్రి తీసేశారు. ఆ విషయం మీ దగ్గరికి తెల్లవారు 24 గంటల గడవక ముందే మీ దగ్గరికి వచ్చింది. దాని మీద స్పందన ఏది లేదు. కనీసం అక్కడ నిరసన వ్యక్తం చేయడం కానీ, ధర్నా చేయడం కానీ ఏది చేయలేదు. ఇదే పాయింట్ కనుక చూసుకుంటే 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు టీడీపీ విగ్రహాలు కనుక కూల్చేస్తే ఎమ్మటినే టీడీపీ నాయకులకు వెళ్ళి సిపి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం, అక్కడ ధర్నా చేయడం ఏదో ఒకటి చేశారు. కనీసం ఎందుకని స్పందించలేకపోయారు ఆ విగ్రహం విషయంలో? మీరు చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. మీరు గమనించినట్లయితే మన విజయవాడ నడిబొట్టులో ఆనాడు లగడపాటి రాజగోపాలరావు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక పోలవరం నమూనాని కింద వేసి దానిపైన స్టాచ్యూ పెట్టినటువంటి సందర్భం కంట్రోల్ రూమ్ దగ్గర. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 కాలంలో దాన్ని ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని తొలగించడం జరిగింది. ఏం సాధించా? మేము వచ్చాం, మళ్ళీ అదే విగ్రహాన్ని పక్కన పెద్ద ఎత్తున పార్క్ నిర్మాణం చేసాం. సేమ్ థింగ్ చెప్తున్నా. నీ ద్వారా తెలియజేస్తున్నా ప్రసాద్, నువ్వు ఓన్లీ చిన్న సైజు విగ్రహాన్ని తొలగించగలిగావు అనుకో, అక్కడ అదే ప్రాంతంలో అదే ప్లేస్లో కాంస్య విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు రాబోయే కాలంలో మా గవర్నమెంట్ రాగానే ఖచ్చితంగా నిర్మాణం చేసి చూపిస్తాం. దాంట్లో ఎటువంటి డోకా లేదు. అట్టుకు 2 అట్లు ఖచ్చితంగా మీకు మళ్ళీ చిల్లర రాజకీయాలు మేమే చేయం. మేము రామారావు గారి జోలికి వెళ్ళాం. మేము రామారావు ఏ విగ్రహాన్ని ధ్వంసం చేయం. మా విగ్రహాలు ఎక్కడైతే మీరు తొలగించారో అక్కడ నవ విగ్రహాలు, కొత్త విగ్రహాలను, కాంస్య విగ్రహాలను ఖచ్చితంగా నిర్మాణం చేస్తాం. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. అయితే దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో, ఆ టీవీ ఛానల్లో కూడా ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీద కూడా ఎక్కువగా ఆరోపణలు అనేది వస్తున్నాయి. కబ్జా చేశారు, ఎక్కువగా వాళ్ళని కొంతమంది బెదిరించారు అనేటువంటి వార్తలు ఎక్కువగా దుమారం కొడతాయి. దాని మీద మీరేం స్పందిస్తారు? ఇప్పుడు మీరు గమనించండి, ల్యాండ్, శాండ్, మైను, ఈ 3 ప్రధానమైనటువంటి ఆదాయ మార్గాలుగా మా మిత్రుడు కూడా ఎన్నుకున్నట్టున్నాడు. ఎందుకంటే
జరిగినటువంటి శాండ్, ఈ బార్ నుంచి ఆ బార్కి ఎల్లం కూతురులో పులపాక, చోడవరం అన్ని రీచ్లు, మా నదీ పరివాహ ప్రాంతం ఏదైతే మా నియోజకవర్గం పక్కన ఉందో యథేచ్ఛగా నిస్సిగ్గుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు లేకపోతే యంత్రాంగం మిషన్ల లోపల పెట్టి లోడింగ్ చేసుకుని వచ్చినటువంటి డబ్బుని నీకింత నాకింత నీకింత అని పంచుకునేటువంటి పరిస్థితి. ఇది కాదా అని అడుగుతున్నా. ఇది నేను సాక్షాత్తు ఏడీ మైన్స్కి లెటర్లు పెట్టా, కలెక్టర్కి పెట్టా, తర్వాత నీకు డిఎస్పీ గారికి పెట్టాం, జిల్లా ఎస్పీలకి పెట్టాం. మీకు సాక్షాత్తు మీ దోపిడీ వ్యవస్థకి అడ్డుకట్టేయాలని సాక్షాత్తు ఒక డిఎస్పీ వచ్చి ఎలం కూతురు రీచ్ల్లో మిషన్లు పెట్టి తవ్వించి ఆ దారులన్నింటినీ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అదేందన్నా ఇప్పుడు పోయినసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా బోడే ప్రసాద్ కూడా అర్ధరాత్రి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ధర్నా చేశారు. అధికారంలోకి వస్తే కనీసం ఒక్కడు కూడా ఏ అవినీతి కూడా జరగనివ్వను, ఎవరు కూడా ఈ మాఫియా దాంట్లో అడుగు పెట్టనివ్వకుండా చేస్తున్నారు, మీరేం ఇలా అంటున్నారు ఈ విషయంలో? మీరు గమనించండి, మీ అందరికీ నేను చెప్పవసరలా, నాకన్నా అందరూ ప్రజలు కూడా చాలా వివేకవంతులు. ఎలక్షన్ జరిగేటువంటి తరుణంలో జేపీ గ్రూప్ వాళ్ళకి ఇచ్చి అప్పట్లో వాళ్ళకి ఇసుక తరలింపు చేసేటువంటి కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారు. మీరు గమనించినట్టయితే ఈయన శుద్ధపూసలాగా, బోడే ప్రసాద్ అనేవాడు అసలు ఇసుక గురించి ఏమీ తెలియనటువంటి శుద్ధపూసలాగా చోడవరం గ్రామంలో రాత్రిపూటలో టెంట్ వేసుకుని టెంట్లో దోమలు కుట్టుకుంటూ గోక్కుంటూ సోషల్ మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చినటువంటి వ్యక్తి. నీ స్ట్రైట్ అవే నిన్నే క్వశ్చన్ అడుగుతున్నా, ప్రసాద్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నా, నువ్వు చేసే పని ఏంటి, నీకు ఇప్పుడు కనపడతలేదా, నీకేం కనపడతలేదా అని అడుగుతున్నా. ఈ పబ్లిసిటీ స్టంట్లో వాళ్ళ అధినాయకుడు మించిపోయినటువంటి వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ అధినాయకుడు వీళ్ళ దగ్గర కొంత నేర్చుకోవాలి. ఇంకా ఈ పబ్లిసిటీ స్టంట్లో దాంట్లో అసలు ఎటువంటి ఆలోచన లేదు. సాయంకాలాన్ని అయ్యేపాటికి ఎవరి కలెక్షన్ వాళ్ళకి వచ్చేయాలి. ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇదే పని, వీళ్ళకి వేరే పనే లేదు. అదే మీ జగన్ గారు నీకు 15,000 నీకు 15,000 అలా కదన్నా. ఇప్పుడు మీరు చెప్తున్నాను లిక్కర్ టెండర్లో మీరు వేయనివ్వకుండా ఎందుకు ఆపారు? మీరు చేయలేదా? సాక్షాత్తు మీ ఈపరాలతో పేరుతో నువ్వు వేయించుకున్నావు, వేయలేదా? పెనలూరులో నువ్వు షాప్ పెట్టనిచ్చావా? నేను అడుగుతున్నాను నిన్నే తిన్నగా. దాసరి లక్ష్మి గారు ఎవరో మీ హేమా గారికి స్వయాన చెల్లి. నువ్వు పారింగ్లో పెనలూరు సెంటర్లో పెనలూరు గ్రామంలో నువ్వు ఎవరినైనా వైన్ షాప్ పెట్టనిచ్చావా? ఎందుకు పెట్టనివ్వలా? నువ్వు ఎవరినైనా టెండర్లు వేయనిచ్చావా? వేయనివ్వలేదు కదా, నువ్వు అడుగున్నటువంటి పరిస్థితి కదా. నేను అదే అడుగుతున్నా. మీరు దోచుకో, దాచుకో, పంచుకో, ఇదే, ఇక వేరే ఏం లేదు. ప్రతిదీ నియోజకవర్గం మొత్తం ప్రతిదీ ఇది అది ఏమి మినాయింపు ఏమి లేదు. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఏమి లేదు. మీ దీనికి సంబంధించి కూడా గత 5 ఏళ్లలో పెనమలూరు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది అట్టకేసేసారనేటువంటి వాదనలు అయితే వాళ్ళ అధికారులు లేనప్పుడు అయితే బలంగా వినిపించారు. ప్రధానంగా రోడ్లు, అసలు రోడ్లు పెనమలూరు నియోజకవర్గంలో మామూలు కానూరు కావచ్చు, అంటే తాడిగడప కావచ్చు, ఇవన్నీ ప్రధానంగా ఉన్న రోడ్లు కావచ్చు. ఇటీవల కాలంలో కానూరు రోడ్లో దాదాపుగా రోడ్డు కూడా వేసేసారు. ఈ రోడ్లో కూడా కానూరు రోడ్లో దాదాపుగా 5 ఏళ్లలో నోచుకున్న రోడ్డు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు వేశారు. దానికి ఏ విధంగా చూస్తారంటే అభివృద్ధి జరిగిందంటారా, లేదంటే రోడ్ల వరకే కాన్సన్ట్రేషన్ చేశారంటారా? మీ ద్వారా బహిరంగ సవాల్ విసురుతున్నా, మీ ద్వారా బాగా ఏనండి. 2019 నుంచి 2024 సంవత్సరం వరకు ఈ కానూరుకి సంబంధించినటువంటి రోడ్డు 2009 నుంచి 2014 కాలంలో మాత్రమే ఇది R&B గ్రాంట్తో ఆనాడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. ఓకే, 14 నుంచి 19 వరకు నువ్వే ఉన్నావు, నువ్వే శాసనసభ్యుడివి, నువ్వేమన్నా వేసావా రోడ్డు? నిన్ను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. నువ్వు వేస్తే నువ్వు చెప్పు, నేను తప్పు అయితే నిన్ను క్షమాపణ కోరుకుంటా. నువ్వు వేయలా. 2019 నుంచి 2024 వరకు ఏ రోజైనా సరే చిన్న గుంట పడితే వెంటనే ఇమీడియట్గా
దాని వెంటనే ప్యాచ్ వర్క్ చేసుకుని దాన్ని కాపాడుకుంటూ 2024 సంవత్సరం వరకు కొనసాగాం. ఒక చిన్నపాటి తుఫాన్ వస్తే రోడ్డు కొట్టుకుపోతే వేయడానికి నీకు 8 నెలలు ప్యాచ్ వర్క్ చేసావు. నువ్వు రోడ్డు నిర్మాణం చేసావని నీ ద్వారా ప్రశ్నిస్తున్నా. ఏ ఊళ్ళో నూతన నిర్మాణం చేశారు? మీరు చేసినవన్నీ ప్యాచ్ వర్క్లే. పదండి వెళ్దాం పదండి. దానికి మంత్రి నారాయణ గారు రావడం, పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించడం, దీనికి ఏదో మీరు అసలు నిలువెత్తు పెద్ద పెద్ద నవ నిర్మాణాలు అసలు కొత్తగా శిలాఫలకం కూడా వాళ్ళదే వేయించినట్టు ఏదో నూతన రోడ్డు నిర్మాణం చేసి రోడ్డు వైడింగ్ చేసి నూతన నిర్మాణం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నాం. ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ పంచాయతీల్లో ఇప్పుడు మీరు గమనించండి, పంచాయతీలు మారుతూ ఉంటాయి. ఓకే, సిమెంట్ రోడ్లు వేయటం లేకపోతే పారిశుద్ధ్యం వ్యవహరించడం, తర్వాత వీధి దీపాలు విధి నిర్వహణ చేయటం అన్నీ రెగ్యులర్ ప్రొసీజర్. ఈ హైకోర్టు నువ్వు చేసుకుంటానని చెప్పుకుని క్లెయిమ్ చేసుకునే దుస్థితిలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు 4 మీటర్ల రోడ్డుని 8 మీటర్ల రోడ్డుని చేసి వైండింగ్ చేసినట్టు నువ్వేం చేసావా? దాని గ్రాంట్ ఎంత? నువ్వు రోడ్లు వేసుకోవడానికి మీరు సొంతంగా అంటే చెప్తే బాగోదు. ఇప్పుడు మీకు అన్ని ఆయన ఏదో చేశారని చెప్పండి, చెప్తే ఇప్పుడు మాకు అర్థమైనా కానీ పబ్లిక్ అర్థం అవ్వలేదు కదా. మీరు ఒక పథకం ప్రకారం రోడ్లు అంటే మీకు గ్రాంట్ ఏదైతే గ్రాంట్ అమౌంట్స్ ఉన్నాయో ఆ వర్క్లు ఎవరు చేస్తున్నారు? కాంట్రాక్ట్లు చేస్తున్నారా? ఏ చిన్నపల్లిని అడిగినా చెప్తాడు ఈ మున్సిపాలిటీలో ఎవరు చేస్తున్నారు ఏంటో. నేను కొత్తగా చెప్పేది ఏంటి, వాళ్ళు చేయట్లేదంటారా? ఎవరు చేస్తున్నారు? ఏ ఒక్క అవకాశం ఉన్నా కూడా, ఏ ఒక్క రూపాయి దాని ద్వారా మార్గం ద్వారా మనకి వచ్చే మార్గం ఉన్నా కూడా మీరే చేసుకుంటున్నారు. ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు. ఎవరు చేశారు? సీసీ రోడ్లు వేసారు. 4 కోట్లు 2 కోట్లు పెట్టి సీసీ రోడ్లు వేస్తున్నారు. తార్ రోడ్లు వేసారు. గ్రాంట్ ఉన్న డబ్బులన్నీ ఎవరు వేసారు? నువ్వే వేసావు. నువ్వు వేయలేదా? నువ్వు బినామీలు పెట్టుకుని నువ్వు చేసుకోలేదా? నువ్వే చేసుకున్నావు. కాంట్రాక్టులు ఎంటర్టైన్ చేసినటువంటి కాంట్రాక్టులను బెదిరించి కాంట్రాక్టుల పేరు మీద వీళ్ళే నడుపుకునేటువంటి పరిస్థితి ఇవాళ. ఏ వర్కులకైతే గ్రాంట్లు ఉన్నాయో ఆ గ్రాంట్లన్నీ వీళ్ళే సొంతంగా చేసుకుంటున్నారు. మేమే ఆక్షేపించట్లా. మీ శుద్ధపోస కౌరులు ఆపి ఆడి దొంగ వీడి దొంగ అని చెప్పడం ఆపేసి మీరు శుద్ధపోస కాదనేది నేను చెప్పాలన్నటువంటి ఉద్దేశం. నువ్వు తప్పులు చేస్తా పక్కనాడి మీద మకిల్ని రుద్దుతావేంటి? నువ్వు చేసేదేంటి? దాచుకో పంచుకో. మీరు అదే చేస్తున్నారు. మరి వీళ్ళే మీరేమో శుద్ధపూస అన్నారు ఎమ్మెల్యే, కానీ వీళ్ళేమో స్థానికంగా ఏమో ఫైర్ బ్రాండ్ టీడీపీ మాస్ లీడర్ అంటున్నారు. ఇక్కడ స్థానిక మీకు ఫైర్ బ్రాండ్ అంటే ల్యాండ్ మాఫియా, వాటిలో ఫైర్ బ్రాండ్ అంటే ల్యాండ్ మాఫియా విపరీతంగా. అంటే ఒక ఫేక్ రిజిస్ట్రేషన్స్ అంటే మీ ఆస్తి అనుకోండి, వీళ్ళే ఒక అక్రమ డాక్యుమెంట్ సృష్టిస్తారు. ఏది మీతో సంతకాలు దేని పని లేదు. రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్ తోటి పెట్టేస్తారు సంతకాలు, కోర్టులో వేస్తారు. మేము వాడికి అగ్రిమెంట్ చేసేసాం, స్టేటస్ కో ఇవ్వండి అని. నీకు చేయలేదా? నీ కార్యకర్తలు నీ నాయకులు చేయట్లేదా అని అడుగుతున్నా. కానూరులో కానీ యలంకూతుల్లో కానీ లేకపోతే ఈ నియోజకవర్గంలో నేను సాక్ష్యాలతో సహా నిరూపిస్తా. ఇవన్నీ ఆరోపణలు అంటారా వాస్తవాలు అంటారా? సాక్ష్యాలతో సహా నిరూపిస్తా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలతో సహా నిరూపిస్తా. నేను రాసినవి కాదు, నీ పాంప్లెట్ పత్రిక అయినటువంటి ఈనాడు జ్యోతిలో ప్రచురించినటువంటి మెటీరియల్ చూపిస్తా నీకు. నిన్నగా మొన్న మీరు చేసింది ఏంటి? బలవంతుల బలహీనల మీద మీ ప్రతాపాలు చూపించడం తప్పితే ఆడెవడో ఒక ఛానల్ వాళ్ళు జరిగినటువంటి పరిస్థితుల్ని వెళ్ళబుచ్చితే వాళ్ళ మీద మీరు ఏం చేశారు? పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద దాడి చేశారు. అదే దానికి కూడా సుప్రీంకోర్టు కూడా మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించినట్లయితే ఏ రాజకీయ నాయకుడు అయినా కావచ్చు, లేదంటే వ్యాపారవేత్త అయినా కావచ్చు, వాళ్ళు కూడా 100% శిక్షార్హులు అవుతారు అనేటువంటి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇలా చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు? సంఘటనలు అడుగుతున్నాను. మీకు కోకొల్లుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి సంఘటనలు చెప్పుకుంటే. నేను చెప్తూ మొదలెడితే మీకు మీ ఇంటర్వ్యూ టైం అంతా దానికే సరిపోతుంది. అర్థమవుతుందా? నేను 2 సంఘటనలు చెప్తా. నీ ప్రధానమైన అనుచర వర్గం చల్సాన్ రామ్, కానూరు గ్రామం, చల్సాన్ రాము, రమణ, నీ సాక్ష్యాలు మొన్న నీతో పాటు తిరిగారు వీళ్ళందరూ. ఎఫ్ఐఆర్ ఫేక్ రిజిస్ట్రేషన్, ఫేక్ డాక్యుమెంట్ అగ్రిమెంట్ చేశారని మీరు కేసు కట్టారా కట్టలేదా? బై క్యాస్ట్ బ్రాహ్మిన్స్ వాళ్ళు కొంచెం బెదిరిస్తే బెదిరిపోతారని వాళ్ళని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని వాళ్ళకి ఇవ్వకుండానే బెదిరించి ఫేక్ అగ్రిమెంట్ డాక్యుమెంట్లు మీరు సృష్టించారా లేదా? మీ కార్యకర్తలకు అవునా కాదా?
మీ నాయకులు అవునా కాదా అది చెప్పు. నిన్నగా మొన్న జరిగినటువంటి ఎలం కూతురు జనసేన మీకు ఇద్దరు నాయకులు, ఒకడేమో ఆయన చుట్టాలు, ఒకడేమో ఈయన చుట్టాలు. వాళ్ళకి పడట్లేదు. అవును, డబ్బులు ఇప్పుడు పంచుకునే దగ్గర తప్పులు ఎప్పుడు ఏ పెద్ద పెద్ద ఫ్యాక్షన్ అయినా కూడా పంచుకునే దగ్గర తగాదాలు వస్తాయి. ఫ్యాక్షన్ ఎందుకు పుట్టింది? దోచుకుంది పంచుకునేటప్పుడు తేడాలు వచ్చినప్పుడు ఫ్యాక్షన్ పుట్టింది. మరి అదే జరిగింది ఎలంకూతురులో కూడా. ఎందుకు గొడవ జరిగింది? మీ ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎలంకూతురు గ్రామంలో ఎందుకు గొడవ జరిగింది? మీరు పంచుకునే దగ్గర తేడాలు వచ్చాయి కదా, కొట్టుకుంటుంది. ఒక పక్కన జన సైనికులు, ఒక నాయకులు ఒక పక్కన కొమ్ము కాశారు ఒక వర్గానికి. తెలుగుదేశం పార్టీ బోడే ప్రసాద్ ఏమో ఒక పక్కన కొమ్ము కాశారు. మీరు కాదా కాసింది? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఈ రెండు గ్రామాలు ఏంటి? ల్యాండ్ మాఫియా కదా, భూదందాలు, భూ ఆక్రమణలో పేట్రేగిపోతున్నాయి. ఇప్పుడు ఆయన ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసేసి మేము దూసేసుకున్నామని ఏదో కళ్ళు బళ్ళు మాటలు చెప్పారు. అది కాదు వాస్తవం. ఇవాళ జరుగుతుంది వాస్తవం. మీరు సాక్షాత్ బతుకున్న ఆస్తిని కూడా మీరు కుడి చేత్తో ఎడం చేత్తో నా సంతకాలే మీరే పెట్టేసుకుని మీరే కొనసాగేటువంటి పరిస్థితి కొనసాగుతున్నారు. మీరు మీ ద్వారా చెప్తున్నా బాబు, రైతులారా, ప్రజలారా, మీ ఆస్తులు మీరు కాపాడుకోవాలంటే మీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి. వీళ్ళు కొత్త మాఫియా బయలుదేరింది. ఓళ్ళ మీద పడి భూదందాలు, భూ ఆక్రమణలు చేయడానికి వీళ్ళు తెగబడిపోయి మనం పంటను ఎలాగైతే కాపాడుకోవడానికి కంచేసుకుని ఎలాగైతే కాపాడుకుంటామో అవి పంటను మేస్తానికి వస్తాయి. ఇవన్నీ మన ఆస్తులు మేయడానికి ఈ కొత్త దందా ఒకటి బయలుదేరింది. ఎందుకంటే నేనేం చెప్పట్లా, నేను చెప్పేది కాదు. కేబుల్ ఆపరేషన్స్ ఏం జరుగుతుంది? కేబుల్ టీవీ వైర్లు ఎవరు కట్ చేస్తున్నారు? మేము కట్ చేస్తున్నామా? లేదా వైసీపీ కట్ చేస్తుందా? ఎవరు కట్ చేస్తున్నారు? మీరే. మీకు ప్రతి దాంట్లో ప్రతి కనెక్షన్లోనూ కొంత డబ్బు కావాలి. దానికి ఒక సమస్య సృష్టిస్తారు. దానికి పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుంటారు. మా పార్టీలో ఎవరన్నా మాట్లాడితే మీకు వెంటనే వాడి మీద ఒక కేసు బనాయించడానికి రెడీగా పెడతారు. బెదిరియటం, మమ్మల్ని బెదిరియటం, మీరు వెంటనే దారులన్నీ సుగమం చేసుకుంటాం. వెంటనే ఎంటర్ ద డ్రాగన్. పెద్ద బాస్ వస్తాడు. ఈ చిన్న పిల్లకాయలు అందరూ వెళ్ళిపోగానే పెద్ద బాస్ వస్తాడు. సెటిల్మెంట్ మాట్లాడుకుంటే ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, క్లోజ్, సేమ్ క్లోజ్. నేను కాదా అని అడుగుతున్నా. నేను ఎఫ్ఐఆర్ కావాలని చూపిస్తా మీకు. ఇది కాదా? అయితే ఇటీవల కాలంలో కూడా పోరంకిలో స్థానికంగా ఉన్నటువంటి తాడిగడప మున్సిపల్ కమిషనర్కి ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి ఇద్దరికి పడట్లేదు, అంటే ఇద్దరి మధ్యలో సందిగ్ధత కరెక్ట్గా లేదనేటువంటి వాదనలు కూడా వస్తూ ఉన్నాయి. దాంట్లో వాస్తవం ఎంత అంటే, లేదంటే ఏం కూడా ఆరోపణలు అంటారు అయ్యి? అంటే ఇప్పుడు చట్టబద్ధతగా చట్టం ప్రకారం రూల్ పొజిషన్ ప్రకారం నడవాలనేటువంటి ఆలోచనలు కమిషనర్ గారు ఉన్నట్టు నేను భావిస్తూ ఉన్నాను. వీళ్ళకి వీడికి 100 రూపాయలు ఇంటి పన్ను ఏమంటే వీడికి 100 రూపాయలు ఈయన సంతకం పెట్టేయాలి. వీడు పడదు కాబట్టి ఈ పార్టీకి సంబంధించిన వాడికి 20,000 వేసేయమంటే ఆడు 20,000 వేసేయాలి. అసలు ఇంటి పన్నులు వేసే మొదలెట్టుకుని కుళాయిల దగ్గర నుంచి అన్నీ వీళ్ళే. అసలు అటెండెన్స్ మీరు గమనించినట్లయితే ఈ కాంట్రాక్ట్ లేబర్ ఉంటారు. ఈ కాంట్రాక్ట్ లేబర్ని ఎవరు నియమించాలి, ఎవరిని అటెండెన్స్ తీసుకోవాలి కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. నువ్వు వాళ్ళకి చక్కగా ప్రసన్నం చేసుకుని వాళ్ళు ఉన్న నాయకులందరికీ చక్కగా చూసుకుంటే నీ హోటల్ ముందర పార్కింగ్ నడుస్తుంది. లేకపోతే హోటల్ వాళ్ళ దగ్గర మొదలుకొని చిల్లర వ్యాపారస్తుల దగ్గర వరకు దోపిడీ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. వాళ్ళ ఎవరైతే సానుభూతి పరులు ఉంటారో వాళ్ళ ఇళ్ళ ముందులు ఏదైనా పెట్టారనుకో అవన్నీ ఓకే. అదే వేరే వాళ్ళు ఎవరైనా పెట్టారనుకో రూల్స్ అంటారు. రూల్స్ ఏది న్యాయం? సమన్యాయం ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం. అలా కమిషనర్ గారి మీద మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం అనే తరుణంలో ఆయన మాట సరిగ్గా వింటలేదు. వాళ్ళకన్నా వ్యక్తిగతమైన అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ మేమైతే రూల్ ఏదైతే చెప్పుద్దో పర్మిట్ చేస్తుందో దాని ప్రకారమే నడవమని మేము మీ ద్వారా కోరుకుంటాం. అన్న దీనికి కూడా వ్యక్తిగతంగా అంటే మీ పర్సనల్గా ఒకటి క్వశ్చన్ అన్న, దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మరి మీ వ్యక్తిగతంగా ఇక్కడ స్థానికంగా పెరంబలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలపడాలంటే గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి వరకు కూడా అందరూ కూడా బలంగా ఉన్నారు. అన్నే చిట్టిబాబు గారికి మీకు కొంతవరకు దూరంగా ఉంది. ఆ సీనియర్ పార్టీ నాయకుడు అయినప్పుడు కూడా కొంతవరకు కలుపుకోకపోవట్లేదు. దానికోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కొంతమేరకు వెనకబడుతుంది అనేటువంటి వాదనలు అయితే గట్టిగా వినపడుతున్నాయి. ఏమన్నా క్లాషెస్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే నాకు 1988 నుంచి కూడా ఆయనకి మాకు విభేదాలు అన్నమాట యథార్థం.
నాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన నేను కలిసేంత వరకు మాకు వాళ్ళకి మాట్లాడలేనటువంటి పరిస్థితి అయితే యథార్థం. దాంట్లో దర్ ఇస్ నో డౌట్. 88కి పూర్వం మా తాతగారు సర్పంచ్గా కొనసాగేటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా మాతోనే కొనసాగినటువంటి వ్యక్తి. అంటే అప్పటికి ఆయన బాల్యం నుంచి కూడా మా తాతగారితో ఉండేవాడు. 1988లో డెఫ్రై బయటికి వెళ్ళిన తర్వాత 89 ఎలక్షన్లో అతను కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళకి మాకు లేనమాట యథార్థం. దర్ ఇస్ నో డౌట్. ఆయన ఒక పార్టీలో ఉంటే నేను ఒక పార్టీలో ఉండేవాడు. మేము ఎప్పుడు తెలుగుదేశంలో ఉన్నాం, వాళ్ళు కమ్యూనిస్టులను లేకపోతే కాంగ్రెస్లో కొనసాగినటువంటి పరిస్థితి. మేము ఇటు వచ్చిన తర్వాత వాళ్ళు నెహ్రూ గారితో పాటు తెలుగుదేశంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడు కూడా డిఫరెంట్ పార్టీస్లో మేము ట్రావెల్ అయ్యాం ఇప్పుడు వరకు కూడా. సో ఎప్పుడైతే నెహ్రూ గారు వాళ్ళ అబ్బాయి అవినాష్ గారు మళ్ళీ వైసీపీలోకి వచ్చారో వాళ్ళు కూడా మళ్ళీ వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది. 2019 ఎలక్షన్లకి వాళ్ళు తెలుగుదేశానికే ఉన్నారు. 24లోనే మేము వాళ్ళు కలిసి ఒకే పార్టీలో కొనసాగినటువంటి పరిస్థితి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నాకు అవినాష్ కూడా అంత మొదలు మాట్లాడినటువంటి పరిస్థితి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అవినాష్ కూర్చొని మాట్లాడుకుని ఈ ప్రాబ్లం ఇదంతా గ్రూపులు వ్యవహారాలు ఉండకూడదు, సో సార్ట్అవుట్ చేయండి అని చెప్పారు. దాని మీద మా తమ్ముడు అవినాష్ గారు కూడా ముందుకొచ్చి అందరం కూర్చొని సార్ట్అవుట్ చేసుకుని సుదీర్ఘంగా మాకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్షలు అవన్నీ తీసి పక్కన పెట్టి ఇద్దరం కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్నాం. నేను ఆయన ఇప్పుడు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా కూడా నేనే వెళ్ళి సిఫార్సు చేసి అన్న పెద్ద ఆయనకి ఏంటని వేయడం జరిగింది. ఎందుకంటే ఆయన మా తండ్రి గారు సమకాలికులు, ఒక వయసులో ప్రయాణం చేసినటువంటి సందర్భం. వాళ్ళ వయసు మీరింది, వాళ్ళకి సుమారు 74 ఏళ్ళు వచ్చినాయి. వాళ్ళ సలహాలు సంప్రదింపులు ఈనాడు కూడా వాళ్ళ పొద్దున కూడా మాట్లాడాం. అంటే పార్టీలో ఈ నియోజకవర్గంలో ఎవరిని నియమిద్దాం, ఎలా చేద్దాం, ఈ స్టాండ్ ఏంటి, మన విగ్రహాలు ధ్వంసమైనటువంటి సందర్భంలో కూడా నేను మాట్లాడాం, ఎలా చేద్దాం, ఏం చేద్దాం. వాళ్ళకు ఉన్నటువంటి అపారమైన అనుభవాన్ని మనం తీసుకుని మన ప్రయాణంలో అది ఏ మేరకు ఎలా ఉపయోగపడితే అలా ఉపయోగించుకుని నేను ఎప్పుడు సిద్ధం. నాకు అలాంటి రాజకీయాల్లో పర్మనెంట్గా ఒకే పార్టీలో ఉన్నప్పుడు మా ఇద్దరి యొక్క వ్యక్తిగతమైనటువంటి కక్షల వలన పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో రవ్వంతా కూడా నష్టం జరుగుతానికి సహించేది లేదు. అవసరమైతే నేనే 4 మెట్లు దిగి వెళ్ళి కిందకి వెళ్ళి కలుపుకెళ్తానికి ఎప్పుడు సిద్ధమే. అదే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కూడా కొంతవరకు కనిపించట్లేదు అనేటువంటి వాదనలు కూడా అంటే వ్యక్తిగతంగా ఏమన్నా కారణాల వల్ల రాలేకపోతున్నారు, లేకపోతే పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలా ఏం లేదు. ఆయనకి కొంచెం ఆరోగ్యం సహకరించక కొన్ని ఆపరేషన్ అండర్పోయారు. ఆయన మొన్న దేవాలయాల్లో సందర్శించినప్పుడు అటెండ్ అయ్యారు. నిన్న కంకిపాడులో అక్రమ అరెస్టులు చేస్తే వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేయడానికి స్టేషన్ దగ్గర కూడా అలాంటిది ఏం లేదు. ఆయన కూడా సిన్సియర్గా చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆయన కూడా ఎందుకంటే మా తాతగారు ఆయనకి చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయినటువంటి పరిస్థితులు, నన్ను కూడా నా బాల్యంలో ఆయన కూడా ఎక్కించుకుని తిప్పినటువంటి పరిస్థితులు. నేను స్కూల్లో జాయిన్ అవుతే ఆయనే నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేసినటువంటి పరిస్థితులు. సో నాకు అలాంటిదే వాళ్ళ వయసులో చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు మనం ఏ సూచనలు ఇస్తే దాన్ని ఫాలో అయ్యి మనం కలిసి ప్రయాణం చేయడానికి. ఎందుకంటే ఆయన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే చేయటమే, దూకమంటే దూకటమే అంతే. ఇంకా దాని గురించి డిస్కషన్ ఎందుకు ఏంటి లాజిక్లు ఏమి ఉండవు. ఓకే అన్న, ఇంటర్వ్యూ కూడా లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసింది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రధానంగా ఉన్నటువంటి నాయకుల గురించి 2 మాటలు చెప్పమంటే మీరు ఏమేమి చెప్తారనేది నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు 2 మాటలు చెప్పండి. అంబటి రాంబాబు గారు డైనమిక్ లీడర్, కొడాలి నాని ఇంకా బ్రాండ్ ఫైర్ బ్రాండ్. వాళ్ళకి ఇంకా అతని గురించి మనం ఎందుకంటే నాకు చాలా మంచి మిత్రుడు. ఇవాళ కూడా మీకు తెలియజేస్తున్నాను, ఇంత కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దూకి చెయ్యి అంటే దూకేస్తాడు. కొడాలని ఇన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా కూడా నిలబడడానికి అతను ఎప్పుడు అతను కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు జగన్ గారితోనే ఉంటాడు. దెర్ ఇస్ నో డౌట్. వల్లభనేని వంశీ మంచి మిత్రుడు. పార్టీ పరంగా ఆయన మంచి ప్రజాసేవ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు కాదు, ఇప్పుడు కాదు, 2004 నుంచి ఆయన చేస్తూనే ఉన్నారు. పేర్ని నాని ఇంకా చెప్పవసరలా.
ఫైర్ బ్రాండ్ అంటారా? ఇంకా ఆయనకు ఉన్నటువంటి ఓర్పు, ఓపిక, సహనం, ఓర్పుకి మారుపేరు. ఏదన్నా ఒక పని చేయాలంటే దానికి వేసేటువంటి వ్యూహ రచన లేకపోతే ప్రణాళిక ఆయన అందరికీ ఎప్పటికీ నాకు ఎప్పుడు ఆయన నెంబర్ 2లోనే ఉంటాడు. నెంబర్ 1 బాస్ తర్వాత వాళ్ళిద్దరు నాకు ఇద్దరు నానీలు నాకు. అదే ఇంకా వాళ్ళ తర్వాత ఇంకెవరైనా నాకు. జోగి రమేష్ గారు చాలా మంచి హ్యూమన్. అంటే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి. అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. పారంకి గ్రామంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో గొడవ జరుగుతుంది. ఎలక్షన్ రోజు స్కూల్లో నాకు ఫోన్ చేశారు, నేను కూడా అక్కడికి వెళ్ళాను. పారంకి గ్రామంలో ఉన్న అగ్రవర్ణాలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి దాడికి తెగబడ్డారు. మేము కూడా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే మా వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఎగబడేటువంటి పరిస్థితిలో మమ్మల్ని మేము కాపాడుకోవాలి కదా. నాయకుడు అనేవాడు అలా నుంచో అని వెంటనే అనగానే అంగుళం కూడా వెసక్కుండా నుంచున్నట్టాగే అందరి కోసం నిలబడ్డాడు. ఆ క్యారెక్టర్ అనేది చాలా తక్కువ మంది నాయకులకు ఉంటుంది. జోగి రమేష్ గారు అది అతనికి ఉంది. బట్ అంటే గెలిపోవడంలోనే సహజం, రాజకీయాల్లో సహజం అయింది. ఇప్పుడు పార్టీ వాళ్ళది గెలిచింది కాబట్టి అది ఇబ్బందులు పెట్టచ్చు. కానీ నాయకుడిగా ఉండాల్సిన లక్షణాలు అయితే మన పార్టీ కోసం నుంచిన వాళ్ళందరినీ వదిలేసి పారిపోలా ఉన్నాడు. అంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఉన్నాడు. సో నాకు అది బాగా నా సంఘటన నాకు ఒక మంచి అంటే ఆయనతో నాకు అంత అవినావ సంబంధాలు తక్కువైనా కూడా జరిగినటువంటి సంఘటనలో నేను ఆయనతో ఎక్కువ ట్రావెల్. నాకు దీర్ఘకాలికంగా అయితే నా నీతోనే కొడాలని వాళ్ళతో నాకు కొడాలని నా చిన్నప్పటి నుంచి మంచి మిత్రుడు. సరే, అతనికి ఎన్ని కష్టాలు వచ్చినా వాడు వెనకాల ఉండడానికి అయితే నేను సిద్ధం. దాంట్లో దెర్ ఇస్ నో డౌట్. వాడికి వచ్చే కష్టాలలో నేను పాల్పంచుకుంటాను. నేను ఇవాళ వాళ్ళు చెప్తున్నా, ఇవాళ వాళ్ళకి గడ్డు కాలం కదా, ఈ గడ్డు కాలంలో కూడా ఉంటాను. దాంట్లో దెర్ ఇస్ నో డౌట్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఆయన. దేవినేని అవినాష్ మంచి హ్యూమన్. అంటే నేను చాలా పెద్ద ఫోబియాలు ఉండేవాడిని అతని మీద. లేదో పెద్ద నాకు అంత విభేదాలు ఉన్నప్పుడు విభేదాలు కొనసాగిన తరంలో అతని గురించి వేరేగా ఉండేవాళ్ళు. తను అది కాదనేటువంటి అభిప్రాయంలోకి నేను ఊహించింది వేరు, అతను వేరు. వెరీ గుడ్ పర్సన్ అనేది కేసీఆర్ నాని అన్న. ఇప్పుడు అంటే పార్టీ మారిన తర్వాత వచ్చింది అసలు ఇప్పుడు పార్టీ మారినా మారిపోయినా ఆయన అసలు రాజకీయాల్లో రాకముందులో కూడా కేసినేని ట్రావెల్స్ అనేది ఒక బ్రాండ్. అతను ఒక మొనార్గానే ఆ రంగంలో, ఆ బస్ స్టాండ్, ఆ రవాణా వ్యవస్థ, రవాణా రంగంలో. అంటే మాకు రవాణా రంగంలో మాకు ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి నాకు పరిచయాలు ఉన్నాయి. అతను ఒక ఫైర్ బ్రాండ్గానే కొనసాగాడు. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా. రాజకీయాలు అతీతం బెదవాడ రాజకీయం పుట్టక ముందు నుంచి ఉన్నారు. ఏది ట్యాక్సీ స్టాండ్ గొడవలు మొదలుకొని ఈ హైర్ బస్సులు గొడవల దగ్గర మొదలుకొని వాళ్ళు ఇప్పుడు వరకు వాళ్ళు ఫైర్ బ్రాండ్. అన్నయ్య ఎప్పుడు ఫైర్ బ్రాండ్. వెల్లంపల్లి శ్రీనాథ్ అయితే నాకు అంత పరిచయాలు లేవు. కాకపోతే మంచిది. మళ్ళీ విష్ణు అన్నయ్య ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పనికి పట్టుకుని అయ్యే వరకు అవిశ్రాంతంగా తిరుగుతాడు. ఏం ఫీల్ అవ్వడు. ఒక పని నీకు కమిట్మెంట్ ఉంది, ఈ పని చేద్దాం అనుకుంటే అది పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. కమిట్మెంట్ ఉన్న లీడరు, ఒక లీడర్ని నమ్ముకుంటే ఆ లీడర్ వెనకాల కొనసాగే వ్యక్తి. అలాగే రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాడు. ఇప్పుడు జగన్ గారితో కూడా ఆయన టికెట్ ఇవ్వలేదు కదా అని చెప్పి ఆయన ఎటు వెళ్ళినటువంటి పరిస్థితి. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పనిచేసేటువంటి వ్యక్తి. ఎందుకంటే రంగా గారితో దగ్గర నుంచి ఆయన అప్పటి నుంచి నాకు బాగా సుదీర్ఘంగా పరిచయం. ఎందుకంటే ఆ గుణం వాళ్ళేమో రంగా గారితో ఉన్నాడు, మేము నెహ్రూ గారితో ఉన్నాం. లాస్ట్గా ఫైనల్గా ఒకే క్వశ్చన్, 2 మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఈ ఆంధ్ర రాష్ట్రానికి అటువంటి లీడర్ అందించినటువంటి వైఎస్ఆర్ గారు కానీ, విజయమ్మ గారు కానీ, అటువంటి లీడర్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం. ద ఓన్లీ 2 లీడర్స్ బాగా చరిష్మా అంటే ప్రజాకర్షణ కలిగినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో. ఒకటి ఎన్టీఆర్, తర్వాత వైఎస్ జగన్. ఎందుకంటే అంత ప్రజాకర్షణ కలిగినటువంటి వ్యక్తి, పొలిటికల్ సూపర్ స్టార్.
ఒక్క ముక్కలో చెప్పాలంటే హీఈస్ ద పొలిటికల్ సూపర్ స్టార్, అంతే, అంతే. నథింగ్ ఎల్స్. పొలిటికల్ సూపర్ స్టార్. మరో జగన్ ఇంకెప్పటికీ రాలేడు, రాడు కూడా. రామారావు గారు ఎలాగైతే మరో రామారావు పుట్టడో మరో జగన్ అనేవాడు మనం ఎప్పటికీ ప్రపంచంలో చూడలేము. మనం ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికీ చూడలేము. ఓకేనా, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అన్న, పెనమలూరు నియోజకవర్గ ప్రజలకి మీరు ఏ సందేశం ఇస్తారు? ఎటువంటి అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు? వచ్చేటువంటి ఎలక్షన్లో ఏ విధంగా ఉండబోతుంది పార్టీ బలోపేతం? అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇవాళ నేను హామీలు ఇచ్చేస్తాననే పరిస్థితిలో నేను లేను. ఎందుకనంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు చేసేటువంటి ఈ దాచుకో పంచుకో అనేటువంటి విధానాలకి మేము ఎప్పుడు ప్రతిఘటిస్తాం. ప్రజా వ్యతిరేక విధానాలు ఏది చేపట్టినా, లేకపోతే కూటమి ప్రభుత్వం మా నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఏ దాడులు చేసినా కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన చేస్తూ నా కార్యకర్తల్ని, నా నాయకుల్ని కవచకుండంలాగా కాపాడుకుంటూ మేము మా నాయకుడు ఇచ్చినటువంటి సేవా కార్యక్రమాలు, అంటే ఇప్పుడు మేము చేయగలిగిందల్లా సేవ, అంటే మాకు చేత అయినంత వరకు, మాకు ఉసులుబాటు ఉన్నంత వరకు, మా వ్యక్తిగతమైనటువంటి ఫండ్స్తో మేము చేయగలిగినంత మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా, అది రైట్. చూసారుగా ఈ వారం ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి దేవభక్తం చక్రవర్తి గారు చెప్పినటువంటి మాటలు విన్నారు కదా. రాజకీయ అరంగేట్రం గురించి చూసాం. మళ్ళీ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని పెనమలూరు నియోజకవర్గంలో అగ్రమాగామిగా తీర్చిదిద్దడానికి సాయశక్తులు ప్రయత్నిస్తూ ఉంటున్నారు. వచ్చే ఎలక్షన్లో కంపల్సరీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది అనడానికి ఏమాత్రం కూడా డౌట్ లేదనేటువంటి విధంగా చెప్తున్నారు. మళ్ళీ వచ్చే వారం మరో అతిథితో కలుసుకుందాం. చూస్తుండండి నేటి వార్త. నేను మీ ఫయాజ్ ఫాసిల్.